ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే నల్లి గారు. నమస్తే అండి. నల్లి గారు, నేను ఒక ఆర్టికల్ చదివానండి. చిన్న పిల్లలు, పెద్దవారు ఫోన్ల వాడకం దీనివల్ల వచ్చే ప్రమాదం. అయితే కొన్ని కంట్రీస్ లో ఒక ఏజ్ వచ్చే వరకు కూడాను ఇంటర్నెట్ ని అవాయిడ్ చేయాలి, పిల్లలకి ఇది ఇవ్వకూడదు అనే ఒక కొత్త రూల్ కూడా తీసుకొచ్చినట్టు విన్నాను. ఒక్కసారి ఆర్టికల్ ఒక 2 లైన్స్ ఉందండి, మీకు ఒక్కసారి నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. డిజిటల్ యుగంలో సోషల్ మీడియా ప్రభావం పిల్లల నుంచి పెద్దల వరకు అందరి మీద పడుతోంది. క్షణం కూడా ఫోన్ వదలకుండా గంటల తరబడి ఫోన్లకు బానిసై వింతగా ప్రవర్తించిన వారిలో కొందరు ఎర్రగడ్డ ఆసుపత్రిలో కౌన్సిలింగ్ తీసుకుంటున్నట్టుగా డాక్టర్లు చెప్తున్నారు. పిల్లలకి ఫోన్లు ఇవ్వొద్దని, పెద్దలు కూడా అవసరానికి మించి ఫోన్లు వాడొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ఈ ఆర్టికల్ చాలా పెద్దది ఉందండి, అంటే బ్రీఫ్ గా నేను మీకు చెప్పాను. కౌన్సిలింగ్ కి వెళ్లాల్సిన పరిస్థితికి వచ్చేసాం ఫోన్లకి. కౌన్సిలింగ్ అనేది మనకి కొత్త పదం, కొత్తగా తీసుకొచ్చుకున్నాం. నేను కౌన్సిలింగ్ కి వెళ్ళానని. అవసరం లేదా అంటే ఈ స్పీడ్ యుగానికి చాలా అవసరం. కానీ ఫోన్ల వాడకం, దీని వల్లే వచ్చే ఇబ్బందులకు కూడా కౌన్సిలింగ్ సెంటర్లకి వెళ్ళటం ఏంటండి? ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాము. మాకు వచ్చే టీనేజ్ కౌన్సిలింగ్ కేసెస్ లో 10లో 8 కేసెస్ పిల్లలు చదువు కానీ, బిహేవియర్ కానీ, తల్లిదండ్రులతో రిలేషన్షిప్ కానీ, లేకపోతే వాళ్ళు స్వతహాగా స్ట్రెస్కో డిప్రెషన్కో గురవటం కానీ, ఇలాంటి కేసెసే 10లో 8 ఉంటాయి. ఆ 8లో కారణం అది వాళ్ళ స్టేజ్కి రావడం కారణం మొబైలే అంతే. అసలు ఇంకా దీంట్లో రెండో మాట లేదు, అది అక్కడి నుంచే మొదలవుతుంది. ఏజ్ ఫ్యాక్టర్ ఎక్కడ చూస్తారండి ఒక సైకాలజిస్ట్ గా మీరు క్లయింట్స్ లో? మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే సమస్య ఇలా ఇవాళ మొబైల్ ఇస్తే ఇవాళే సమస్య రాదండి, రేపటి నుంచి సమస్య రాదు. అలా ఉండుంటే మనం పక్కన పెట్టేసేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ నిప్పు ఉందంటే పట్టుకుంటే చేయగలుగుతుందంటే నేను ఎందుకు ముట్టుకుంటాను? ఎండలోనే నడవం కదా, మనం ఎక్కువ చెమట పోస్తుంది అని చెప్పేసి. అలాంటిది ఈ మొబైల్ చేసేది అంటే స్లో పాయిజన్ ఇది. అందువల్ల ఇనీషియల్ గా మన మైండ్ కి మనకి అలవాటు చేస్తున్న రోజులు కానీలే దాని దుష్ప్రభావం మనకు కనిపిస్తున్నప్పుడు మనలో అప్పుడు భయం పుట్టుకొస్తుంటుంది. అది తల్లిదండ్రులు పిల్లలకి ఇస్తున్నప్పుడైనా సరే, పిల్లలకి వాళ్ళంతటా వాళ్ళకి అర్థం అవటానికైనా సరే. తల్లిదండ్రులు ఎప్పటి నుంచి ఇస్తున్నారు? లిటరల్ గా మన అందరం మొబైల్ గురించి మాట్లాడుతున్నాం, కానీ బయటికి వెళ్ళి చూడండి, ఒక హోటల్లో కూర్చోండి, మీకు ఒక గంట హోటల్లో కూర్చోండి, హోటల్ పెద్ద పెద్ద ప్లేసెస్ కూడా చెప్పట్లా, రెస్టారెంట్ లో హోటల్లో కూర్చోండి, మీకు ఒక 5 ఏళ్ల లోపల 6 ఏళ్ల లోపల పిల్లలు తింటూ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ అమ్మ మొబైల్ పెట్టి వాళ్ళకి అన్నం పెడుతూ ఉంటుంటుంది. డెఫినెట్ గా గ్యారంటీ రాసిస్తాను నేను. మీరు కూర్చుంటే ఆ ఏజ్ గ్రూప్ లో చూస్తే మాత్రం లేకుండా వాళ్ళ అమ్మ అన్నం పెట్టడం. ఎవరు ఇస్తున్నాం మొబైల్? తల్లిదండ్రులే ఇస్తున్నాం. ఇచ్చి అప్పుడు టైం పాస్ కన్నా అప్పుడు ఇంకా దుష్ప్రభావాలు కనిపించడం లేదు. మీరు అన్నట్టు ఏజ్ గ్రూప్ ఎక్కడి నుంచి కనిపిస్తుందంటే, ఎప్పుడైతే పిల్లలు చదువులో ఇంకొంచెం శ్రద్ధ పెట్టి చదువుకోవాల్సి వస్తుంటుంది, నెక్స్ట్ కొంచెం ఒక వయసు వచ్చి వాళ్ళ సోషల్ సర్కిల్ పెరుగుతున్నప్పుడు ఎన్ని రకాల ఇష్యూస్, ఫ్రెండ్స్తో గొడవలు, ఈ చాటింగ్లలో గొడవలు, ఎమోషనల్ స్టేట్స్ హై అయిపోవడం, ఇంట్లో నిన్నటి వరకు మొన్నటి వరకు ఒకలా మాట్లాడుతున్న వాళ్ళు ఆ మొబైల్ మీరు ఎక్కువసేపు, నేను చాలా మంది కథ చెప్తాను, మీరు మొబైల్లో 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ టైం స్పెండ్ చేయండి. అది కట్టేసిన తర్వాత మీరు మాట్లాడే విధానం వేరుగా ఉంటుంది, మాట తీరు వేరుగా ఉంటుంది. మీరు మామూలుగా వేరే ఏదో పనులు చేసుకుంటూ వస్తున్నారు, జయ గారు మీరు అది ఎక్కడ పెట్టాను కదా, అక్కడ ఏమైందనో అట్లనే మిమ్మల్ని అడిగాను అనుకోండి, మీరు సమాధానం చెప్పేదానికి మీరు 2-3 అవర్స్ రీల్స్ అని ఇదని అదని చాలా ఎమోషనల్ గా హై ఎండ్ లో ఉన్న డిఫరెంట్ లేదా వీడియో గేమ్ ఆడి చూడండి, మీరు సేమ్ ప్రశ్నకి సమాధానం చాలా ఫెరోషియస్ గా, చాలా ఎమోషనల్ గా, చాలా డిస్టర్బ్డ్ గా చెప్తారు. అంత ప్రభావం చూపిస్తుంది. కావాలంటే ఇది చూస్తున్న వాళ్ళని ఎవరినైనా సరే, ఇంట్లో ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేయమనండి. మామూలుగా చెయ్యని విషయాలు కూడా ఇది అమ్మల్లో కూడా అబ్జర్వ్ చేస్తున్నాం. మామూలుగా ఇంట్లో ఏదైనా వస్తువులు అటు ఇటుగా ఉన్నాయని అనుకోండి, అంతకుముందు మామూలుగా చెప్పేవాళ్ళు, విసుకునేవాళ్ళు, చిచి ఇంట్లో నేనే చేయాలా, ఎవరు చేయట్లేదా, ఇట్లా. ఇది జనరల్ గా అందరిళ్లలో ఉండేదే. కానీ మీరు అన్న మాటలో ఇంత కరెక్ట్ ఏంటంటే, పెద్దవాళ్ళు కూడా అదే చూస్తున్నారు. పెద్దవాళ్ళు కూడా, మీరు ఇప్పుడు పార్క్కి వెళ్తే చూడండి, 60 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు కూడా మొబైల్ పట్టుకొని వాళ్ళు కూడా చూస్తున్నారు. వాళ్ళు వాకింగ్ కూడా చేయట్లా, వచ్చాడు కూర్చొని వాళ్ళు కూడా చూస్తున్నారు. అసలు వయసుతో సంబంధం లేకుండా ఉన్నారు. ఇలా మీరు అలా ఒక తల్లి గాని ఈ 2-3 అవర్స్ ఆమె ఇది రీల్స్ అవి ఇవి అన్ని చూస్తూ ఉండమనండి. చూసిన తర్వాత అంతకు ముందులాగానే ఇల్లు చెత్తగా ఉంటే, ఆమె ఈ చెత్తగా ఉంది బాగు చేయండి అని చెప్పే విధానంలో అంత ముందుకి ఇప్పటికి గ్యారంటీగా మార్పు ఉంటుంది. ఎమోషనల్ గా చాలా డిస్టర్బ్ అయిపోతారండి. ఎక్కువసేపు మొబైల్ చూడటం వల్ల ఎమోషనల్ గా చాలా డిస్టర్బ్ అవుతారు. సరిగ్గా మైండ్ ప్రాసెస్ చేయదు. ఎందుకంటే మీరు ఒక అరగంట రీల్స్ చూసారంటే అది 100 రకాల ఎమోషన్స్ చూపిస్తుంది మీకు. వాడెవడో హాలిడే వెళ్ళాడు ఉంటుంది, వీడెవడో చచ్చిపోయాడు ఉంటుంది, వాడెవడో ఇంకో రకమైన విషయం చేశాడు ఉంటుంది, ఇక్కడ ఒక కామెడీ చూపిస్తుంది, అక్కడ అందానికి సంబంధించి చూపిస్తుంది, ఇక్కడ నేచర్ చూపిస్తుంది, ఇంకొక రోడ్ యాక్సిడెంట్ చూపిస్తుంది. అసలు మీకు సంబంధం లేదు. ఏ ఎమోషన్ ప్రాసెస్ చేయాలనేది బ్రెయిన్ కు ఉండదు. రకరకాల కన్ఫ్యూజ్ అవుతుంది కదా.
ఆనందమా నువ్వు ప్రాసెస్ చేయాల్సిందే ఆనందమా? నేను డీల్ చేసిన కేసెస్ లో మీకు చెప్తా బెస్ట్ ఎగ్జాంపుల్. మిడిల్ ఏజ్ ఉమెన్ ఇప్పుడు మీకు జనరల్ గా హాలిడేస్ టైం వచ్చేస్తూ ఉంటుంది, దసరాలనో సమ్మర్ అన్నో. ఓకే, ఇలా కూర్చుంటే అందరు సోషల్ మీడియా చూస్తే వాళ్ళు మనాలి వెళ్ళారు, వీళ్ళు హిమాలయాలు వెళ్ళారు, వీళ్ళు ఊటీ వెళ్ళారు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళారు. ఒక 4-5 స్టేటస్లు చూస్తే ఒక అరగంట అయిన తర్వాత ఆమెకి నా జీవితం నేను ఇక్కడే ఉన్నాను, మనకు మాత్రం ఏ హాలిడేస్ లేవు, మనం ఎప్పుడు ఇక్కడే ఉంటాం, వాళ్ళు అక్కడికి వెళ్ళారు, వీళ్ళకి ఇవి ఇంట్లో గొడవలకు కారణం ఉంటాయి. ఏంటి పట్టు మనం 10 మంది స్టేటస్లు చూడటం కూడా ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ని డిస్టర్బ్ చేసే పరిస్థితికి వస్తుంది. పెద్దల పరిస్థితి అలా ఉంటే పిల్లలకి ఇంకా ఎందుకంటే పిల్లలు ఇంకా ఒక జాకెట్ వేసుకొని ఒక కళ్ళజోడు పెట్టుకొని వాడు ఎవడో ఒక ఫోటో దిగుతాడు డిపి, అంతే. వీడికి వెంటనే ఆ జాకెట్ బాగుంది కదా, అది మన దగ్గరే ఉన్నాయి, చూస్తే లేవు, చూసావా మన దగ్గర ఏమీ లేదు, వాడికైతే బాగున్నాయి, వాడు పెడితే వాడికి ఇన్ని లైక్స్ వచ్చాయి, వాడి స్టోరీని వీడు షేర్ చేశాడు, దీంట్లో ఈఎంఐ కామెంట్ చేసింది, ఈఎంఐ ఎందుకు దానికి కామెంట్ చేసింది, ఇవి నా ఫ్రెండ్ కదా. ఎంత సిల్లీ విషయాలు తెలుసా రిలేషన్షిప్స్ ఇష్యూస్ లో వాళ్ళకి వచ్చేవి. అది అక్కడ కాకుండా ఈ చాటింగ్లలో డిస్కషన్లు మాట, అదే ఒక విషయాన్ని గంట వాళ్ళు డిస్కస్ చేసేసుకొని దానివల్ల గొడవలు అయిపోయి ఒకడి మీద ఒకడికి వెళ్ళిపోయి ఈ భయంకరమైన పరిస్థితి అంతా మనకి ఎందుకు వస్తుందంటే ఒక విషయం అది ఒకటి ఉంటుంది, దాంట్లో మనిషి ఉండడు, కానీ మనిషి తాలూకు అన్ని అనవసరమైన ఎమోషన్స్ ఉంటాయి. సో మీరు మ్యానిపులేట్ అయిపోయే దాన్ని పట్టుకొని బయట ప్రశాంతంగా మీరు నేను కూర్చుంటే 5 నిమిషాల్లో తెలియ పని మనం ఇందులో అరగంట డిస్కస్ చేసుకొని చండాలం అయిపోయి మీరు నేను రేపొద్దున మొహం చూసుకోలేని పరిస్థితికి మనం దాంట్లో డిస్కషన్లు పెడుతున్నాం అన్నమాట. సో ఏజ్ గ్రూప్ అక్కడి నుంచి మొదలు పెట్టుకొని పెద్దవాళ్ళ వరకు అందరి మీదట మొబైల్ ప్రభావం ఉంది అంటే ఖచ్చితంగా ఉంది. అయితే ఈ మాట మనం మాట్లాడేటప్పుడు దీని కిందే కామెంట్లు పెడతారు, ఈ విషయం కూడా మీరు సోషల్ మీడియా ఛానల్లోనేగా మాట్లాడుతున్నారని చెప్తారు చాలా మంది. అవునండి, కరెక్టే, కానీ మనము దేనికి వాడుకుంటాం? ఎలక్ట్రిసిటీ ఉంది, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంది, నువ్వు వెలిగించుకోవడానికి వాడుకుంటే ఓకే, కానీ నేను ప్లగ్లో వేలెడతానంటే ఎట్లా కుదురుతుంది? మనం ఇది ఎందుకు కనుక్కున్నాం? గూగుల్ అనేది క్రోమ్కి వాడుకోవచ్చు, నువ్వు కోరాకు వాడుకోవచ్చు, లేకపోతే మరో ప్రశ్నలు వేయడానికి వాడుకోవచ్చు, లేదు నీ ఫేస్బుక్ నీ ఇన్స్టాగ్రామ్ నువ్వు ఇవే వాడు, కానీ అవి నీ నెట్వర్క్ పెంచుకోవడానికి వాడు. మనం అది కత్తి లాంటిదండి, అంతే కదా. మనం చాకు చేసినప్పుడు కూరగాయలు కట్ చేసుకుంటావని నీకు చాకు కొనిస్తా గానీ నువ్వు అందరి పీకలకు వస్తావని నేను చాకు కొనిస్తాను, అదే కదా. అది వాడడంలో ఉండాలి కదా. ఇన్ దట్ కేస్ ఇస్తున్నప్పుడే దాన్ని ఎలా జాగ్రత్తగా వాడుకోవాలి అనేది తల్లిదండ్రులు చెప్పాలి. ఒకటి, అది దాటేసి అనవసరంగా వాడుతున్నప్పుడు వాళ్ళని మళ్ళీ కళ్ళాలు పట్టుకొని వెనక్కి తెచ్చుకునే బాధ్యత ఉంటుంది. మరి వాళ్ళని కళ్ళాలు పట్టుకొని వెనక్కి లాగుతున్నాము అంటే మనం ఆ కళ్ళని కట్టుకొని ఉన్నామా లేదా ఆలోచించుకోవాలి. డెఫినెట్ గా ఖచ్చితంగా ఎంత ఆఫీస్ వర్క్ చేసి వచ్చిన తండ్రి కూడా కూర్చుంటాడు సోఫాలో, ఆ ఉన్న 10-15 నిమిషాలు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయండి, నేను ఒక 10 నిమిషాలు రిలాక్స్ అవ్వాలంటే నువ్వేం చేస్తున్నావు? మళ్ళీ నువ్వు సోషల్ మీడియాలో చూస్తుంటే నువ్వు నీ పిల్లాడికి ఏం చెప్తున్నావు? రిలాక్స్ అవ్వడానికి సోషల్ మీడియా ఒక మార్గం నువ్వేగా చెప్తున్నావు. మరి ఇంకేంటి ఇక్కడ నువ్వు వాళ్ళకి ఏం చెప్తావు? ఇందులో ఇది అనవసరమైన వీరే, నీ చదువు డిస్టర్బ్ అయిపోతుంది, నువ్వు ఇది చూడమాకని మన ఏ హక్కుతో, ఏ ఆథెంటిసిటీ, ఏ ఆత్మసాక్షి అంటారు కదా, అదే మనకు ఉండాలిగా. అది చెప్పాలంటే నువ్వు కేవలం నీ వర్క్ కి, నీ డెవలప్మెంట్ కి, నీ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కు, మరో రకమైన డెవలప్మెంట్ కు నువ్వు మొబైల్ వాడుతూ ఉండు. అప్పుడు చెప్పు, అరే నేను మొబైల్లో ఇది తప్ప ఇంకోటి వాడను, నువ్వు కూడా ఇది తప్ప ఇంకోటి వాడటానికి వీల్లేదు, చేసుకుంటూ చూడు, ట్రై చేస్తే ఛాలెంజ్ లా తీసుకో, మనకి ఇంత ప్రొడక్టివ్ టైం వస్తుంది. లేదు ఈ టైం తర్వాత మన అసలు ఇంట్లో ఎవరు మొబైల్ పట్టుకోము, ఆ రూల్ హోమ్ లో మనం రూల్స్ పెట్టుకోలేమా? ఇవన్నీ మనం దాటేసి మొబైల్ పాడు చేస్తుంది అంటే అదేమైనా దానంతటా అది పరిగెత్తుకుంటూ వస్తుందా? మనమేగా తీసుకుంటున్నాం, మనం ఓపెన్ చేయండి, ఏ బటన్ ఓపెన్ కాదు కదా. దాన్ని కాదు, మనం మన శక్తిని మన దాన్ని మనం కంట్రోల్లో చేసుకోవాలి. డీ ఎడిక్షన్, ఇప్పుడు మీరు అన్నారు చూసారు ఎర్రగడ్డలో తీసుకుంటారు అంటే, అంతకుముందు మద్యానికి మరో దానికి బానిస అయితే డీ ఎడిక్షన్, ఇప్పుడు బ్రహ్మాండంగా డీ ఎడిక్షన్, మొబైల్ డీ ఎడిక్షన్, దానికి కోర్సులు ఉన్నాయి, దానికి సైకాలజిస్టులు ఉన్నారు, దానికి ఇవి మన థెరపీలు జరుగుతున్నాయి. ఏంటంటే మనం తెచ్చిపెట్టుకున్న మానసిక సమస్యలకి మనమే ఇంకొంతమంది కౌన్సిలర్స్ రెడీ చేసుకొని వాళ్ళకి ఫీజు ఇచ్చి మరి మన పిచ్చి మనం తగ్గించుకుంటున్నాం. అంటే పిచ్చి పెంచుకునేది మనమే, పిచ్చి తగ్గించుకుంటానికి మళ్ళీ మనం ఇంకొకరు డబ్బులు ఇచ్చి మరి మన పిచ్చి మనం తగ్గించుకుంటున్నాం. ఇది లేకుండా మనం బతకలేదా అన్న ఒక విషయాన్ని మనమే ఆలోచించుకోవాలి. మిడిల్ ఏజ్ వాళ్ళు ఆలోచించుకోవచ్చండి. ఇప్పుడు పిల్లలు అంటే వాళ్ళు పుడుతూనే మొబైల్ యుగంలో పుట్టారు వాళ్ళు. ఇప్పుడు మీ వయసు నా వయసు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నాం, మన చేతిలో మొబైల్ 22 ఏళ్లకో 23 ఏళ్లకో మన చేతి ల్యాండ్ లైనే మనకి ఎప్పుడు మన టీనేజ్ లోకి వచ్చాక ల్యాండ్ లైన్ బతకలేదా? మన లైఫ్ అవ్వలేదా? నడుస్తుంది కదా. అంటే
అది వచ్చాక మన లైఫ్ చాలా కంఫర్టబుల్ అయింది. ఏ విషయాల్లో కంఫర్టబుల్ అయింది, ఏ విషయాలు అసలు దాంతో సంబంధం లేకుండా మనం బ్రహ్మాండంగా బతకగలిగాము, ఈ విషయాలు మనం ఒక నిమిషం ఆగి ఆలోచించుకోగలిగితే మన పిల్లల్ని కూడా అదే దారిలో మనం నడిపించవచ్చు. డెఫినెట్ మనం ఆ లాజిక్ మర్చిపోయి పిల్లలు పట్టుకున్నారు అంటే మనం ఇవ్వాలి కదా వాళ్ళకి ఆ లాజిక్ అండ్ ఆ స్కిల్. మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి. మన పిల్లలు మొబైల్ తోనే పుట్టారు. అవును, మొబైల్ వాళ్ళకి తెలుసు. కానీ మనకి మనం ఇప్పుడు చూస్తా ఉన్నాం కదండి. అవును, దీని నుంచి ముందు బయటపడాల్సింది ఎవరు అంటే మనమే. మీరేం చెప్తారు? మనమే ఫస్ట్ చేయాలండి. అసలు సోషల్ మీడియా వల్ల పిల్లలు పాడైపోతున్నారు, ఫేస్బుక్ వల్ల పాడైపోతున్నారు అన్న తల్లులకు చాలా మందికి నేను ఈ ఉమెన్ ట్రైనింగ్స్ లో కానీ ఫ్యామిలీ కౌన్సిలింగ్స్ లో కానీ చెప్తాను. మీ పిల్లలకు ఒక అడుగు వేయడము, ఒక బర్త్డే వచ్చిన వెంటనే మీరు వాళ్ళని బ్రహ్మాండంగా 100 రకాలుగా తయారు చేసేసి విపరీతమైన ఫోటోషూట్లు చేసేసి అవన్నీ సోషల్ మీడియాలో పెట్టేసుకొని అందరు నా పిల్లల్ని చూడాలి, ఈ హడావిడంతా మొదలు పెడుతుంది ఎవరు? అప్పుడు పుట్టిన పిల్లలా? కాదు కదండి. మరి ప్రతి బర్త్డేకి ప్రతి దానికి వాళ్ళు అసలు మనం భయంకరంగా మన అబ్బాయి ఇప్పుడు సోషల్ మీడియా స్టార్ అయిపోవాలన్న లెవెల్లో వాళ్ళని తయారు చేసి వాళ్ళనే మొత్తం సోషల్ మీడియాలో వాళ్ళ ఫోటోలన్నీ తిప్పి మనం అంతా హడావిడి చేసి అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తూ ఈ ఎన్వైరన్మెంట్ లో పిల్లల్ని పెంచితే ఇప్పుడు నువ్వు ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టినంతసేపు కరెక్టా? వాళ్ళంతటి వాళ్ళు రెడీ అయ్యి ఫోటో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకుంటే తప్ప? అది ఎట్లా అవుతుంది? అదే మనం నేర్పిస్తుంది అదే కదా పిల్లలకి. అలా సోషల్ మీడియాలో ఫోటోలు పెట్టద్దా అంటే మరి ఇష్టానికి, సరదాకి, పైత్యానికి, ఎడిక్షన్ కి ఏంటి ఆ గీతలు మనం ఎక్కడ గీసుకుంటున్నాం? ఆ గీతలు ఎవరు గీస్తారు? ఎవరికి ఎవరు గీయాల్సిన బాధ్యతలు, ఎవడి బతుకి వాడే బాధ్యతలు. నీ గీతలు నువ్వే గీసుకోవాలి, నీ కుటుంబానికి నువ్వే గీతలు గీసుకోవాలి, నీ పిల్లల్ని నువ్వే పెంచుకోవాలి. అంతే. థ్యాంక్ యూ అండి. నమస్తే.